ఎలక్ట్రిక్ సామాగ్రి పార్సిల్ పేరిట డెడ్ బాడీ డెలివరీ అయిందట. డోర్ డెలివరీ చేశారు డెడ్ బాడీ. 1,30,00,000 ఇవ్వకపోతే కష్టాలు తప్పవంటూ లెటరు. ఇంటికి విద్యుత్ ఉపకరణాల పేరుతో వచ్చిన పార్సిల్ పెట్టెలో మృతదేహం ఉంది. ఈ పార్సిల్ అందుకున్న వారు తీవ్ర ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారట. ఇది ఉండి మండలం ఎండగండి గ్రామంలో రాయపేటకు చెందిన ముదునూరి రంగరాజుకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె సాగి తులసి, భర్త శ్రీనివాసు అప్పులపాలై ఇంటి నుంచి వెళ్ళిపోయారు. దీంతో తులసి గరగపర్రు వచ్చి నివాసం ఉంటున్నారు. భీమవరంలోని స్టీల్ దుకాణాల్లో పనిచేస్తున్న ఆమెకు ఎనగండిలో జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. ఇల్లు నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో రాజమండ్రిలోని క్షత్రియ సేవా సమితి సాయం కోసం తులసి దరఖాస్తు చేసుకున్నాం. మొదటి విడతలో టైల్స్ రాగా రెండో విడతలో పెయింట్లు వచ్చాయి. మూడో విడతలో అట ఎలక్ట్రిక్ సామాగ్రి పేరుతో తులసి పేరిట ఆమె తండ్రి ముద్దును నాగరాజు ఇంటికి గురువారం వచ్చిందట. ఇది ఆమె భర్త ఎటో పోయిందట. ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. జగనన్న ఇచ్చిన ఏదో ప్లాట్ వచ్చిందట. దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి క్షత్రియ సేవా సమితి అని వాళ్ళు ఇది హెల్ప్ చేస్తారట ఆర్థికంగా. వాళ్ళు ఒకసారి టైల్స్ పంపారట, ఇంకోసారి ఎలక్ట్రిక్ అవి పార్సల్ పంపారట. ఆ పార్సల్లో ఓపెన్ చేసి చూస్తే డెడ్ బాడీ ఉందట. గమ్మత్తుగా మరి ఆ డెడ్ బాడీ ఎవరిది, ఎందుకు ఉంది, వాళ్ళకి ఎందుకు పంపారు? 1,30,00,000 రూపాయలు నువ్వు ఇస్తే తప్ప లేకపోతే తిప్పలు ఉన్నాయంటారు. అసలు ఆమె ఇల్లు కట్టుకోవడానికే దిక్కులేక క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు చేసుకుంటూ వాళ్ళు హెల్ప్ చేస్తుంటే వాళ్ళ సాయంతో ఇల్లు కట్టుకున్నామా? మరి ఆ 1,30,00,000 అయింది, ఆమెకేం సంబంధం? డెడ్ బాడీ అయింది. ఇదంతా ఒక పెద్ద మిస్టరీలాగా ఉంది. ఎందుకంటే నిజంగానే పెద్ద ఇండస్ట్రియలిస్టో వ్యాపారస్తుడో ఇంకోటి అయితే అనుకోవచ్చు, బ్లాక్మెయిల్ కోసం ఎవడో పంపిండని. అసలు ఆ డెడ్ బాడీ అనుకున్న కథ వాళ్ళ కుటుంబానికి ఏదో సంబంధం ఉందా, లేదంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాయి? ఈ 1,30,00,000 కథ ఏంది? అసలు భర్త ఎటుపోయిండు? భర్త అప్పుల పాలై వెళ్ళిపోయిండు అంటున్నారు. మరి అప్పుల పాలయ్యి భర్త వెళ్ళిపోతే ఆ అప్పుల వాళ్ళు ఏమన్నా ఇట్లా థ్రెటన్ చేయడానికి పంపారా? ఇవన్నీ తెలవాల్సింది. వీళ్ళు ఎవరికైతే అప్పులు ఉన్నారో వీళ్ళ భర్త భయపెట్టడానికి, మీ భర్తను ఇట్లా ఇదే విధంగా చేస్తాం, నువ్వు 1,30,00,000 ఇవ్వకపోతే అని బెదిరియటానికి చేశారా? లేదంటే ఆ శవమే మరి వీళ్ళ రిలేషన్లో ఎవరిదన్నా ఇక్కడికి ఎందుకు పంపారు? ఇదో కొత్త రకమైన ట్రెండు. బెదిరింపుల్లో ఇదో కొత్త కిడ్నాప్ చేస్తారు ఎవడన్నా, అది చూసినాం. లేకపోతే సంపుతురు, అది చూసినాం. లేదంటే చంపి డోర్ డెలివరీ చేయటం, ఇది కొత్తగా చూస్తున్నాం డబ్బుల కోసం. ఇది రకరకాలుగా మనకి ఇదివరకు అమెజాన్లో ఈ ఫ్లిప్కార్ట్లో పార్సల్ చేస్తే, ఫోన్లు చేస్తే ఏదో చెక్క పెట్టెలు అవి వస్తుండేది, లేదా రాళ్ళు పెట్టి పంపడం ఇలాంటివి ఉండేది. కానీ ఇప్పుడు స్టీల్ సామానా, అది మన ఎలక్ట్రిక్ సామాన్ బదులు డెడ్ బాడీ వచ్చింది. ఇది నిన్న వాళ్ళు బెంబేలు ఎత్తి మొత్తానికైతే పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట.